హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంక్యూబ్ నెస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ చాలా సెన్సిటివ్ అని నాకు తెలుసు. కానీ యాజ్ ఎ పేరెంట్‌గా నేను ఎలాంటివైతే ఎక్స్‌పీరియన్స్ చేశానో స్కూల్ సైడ్ నుంచి, నేను నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సిటీస్‌లో స్కూల్స్ ఎలా ఉంటాయంటే వీధికొక 2 స్కూల్స్ ఉంటాయి. డెప్త్‌గా నేను తెలుసుకోవాలి అంటే అసలు రూల్స్ ఎలా ఉంటాయి? రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి ఈ వీడియో నేను చేయాలనుకుంటున్నాను. చాలా డీటెయిల్డ్‌గా చెప్పబోతున్నాను. నేను పాయింట్ బై పాయింట్ ఎక్కడైనా ఎవరినైనా హర్ట్ చేస్తే కనుక ఐఎమ్ సో సారీ. స్కూల్స్ ఒక బిజినెస్సా? ఒక ఇన్వెస్ట్‌మెంటా? లేకపోతే వాళ్ళు నేర్చుకోవడానికి వెళ్ళే ఒక గుడా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి టైప్ ఆఫ్ స్కూల్స్. అసలు ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి మనకి సిటీస్‌లో. వీటిని కేటగరీ చేయాలంటే మీడియం లెవెల్ స్కూల్స్, హై లెవెల్ స్కూల్స్, ప్రీమియం లెవెల్ స్కూల్స్. ఈ మీడియం లెవెల్ స్కూల్స్‌లో ఫీజ్ ఎలా ఉంటదంటే థౌజండ్స్‌లో ఉంటదనమాట. 40,000 నుంచి 90,000 వరకు అలా థౌజండ్స్‌లో ఉంటది. నేను చెప్పేదంతా జస్ట్ నర్సరీకి, ఎల్‌కేజీకి అలా చూసుకుంటే. దాని తర్వాత మీడియం లెవెల్ స్కూల్స్. మీడియం లెవెల్ స్కూల్స్‌కొచ్చేసేటప్పటికి ఎల్‌కేజీ నుంచే 1.3 నుంచి ఒక 1.8, 1.9 వరకు రన్ అవుతాయి. అదే ప్రీమియం లెవెల్ స్కూల్స్ అయితే స్టార్టింగే 2.5, 3 లాక్స్ నుంచి 5-6 లాక్స్ కూడా ఉన్న స్కూల్స్ ఉన్నాయన్నమాట సిటీస్‌లో. ఇంతే కాకుండా అడ్మిషన్ ఫీజ్ గూడా మళ్ళీ. ఈ అడ్మిషన్ ఫీజ్ ఎలా ఉంటదంటే కొన్ని స్కూల్స్‌కి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటదన్నమాట. ఎప్పుడైనా మనం ఫస్ట్ టైమ్ కిడ్‌ని కనుక స్కూల్‌లో జాయిన్ చేస్తూ ఉంటే ఒక 20,000, 30,000 మీడియం లెవెల్ స్కూల్స్‌కి. అదే కొంచెం హై లెవెల్ స్కూల్స్‌కొచ్చేటప్పటికి 40,000-50,000 ఉంటది. ఇంకా ప్రీమియం లెవెల్ స్కూల్స్ అయితే నేను చెప్పక్కర్లేదు. మీరే అస్యూమ్ జేసుకోండి. ఇంకొన్ని స్కూల్స్ ఎలా ఉంటాయంటే, ఈ అడ్మిషన్ ఫీజ్ గూడా ప్రతి ఇయర్ పర్సెంటేజ్ వైస్ పెరిగిపోతూ ఉంటది వాళ్ళకి కూడా. సో, మనం ఏ ఇయర్ అయితే జాయిన్ చేస్తున్నామో, ఆ ఇయర్ ఎంత అడ్మిషన్ ఫీ ఉంటే అంత. మనం నెక్స్ట్ ఇయర్ కిడ్‌ని జాయిన్ చేస్తే దానికి ప్లస్ 10%, ప్లస్ 5% ఇలా అడిషన్ అయిపోతూ ఉంటది. ఇది పక్కన పెట్టేద్దాం. సరే. ఇంకొన్ని స్కూల్స్ ఎలా ఉంటే, కొన్ని ప్రీమియం లెవెల్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్ ఏంటి అంటే కనీసం అడ్మిషన్ ఫీ ఎంత? స్కూల్ ఫీజ్ ఎంత? ఇవేమి కూడా వాళ్ళు చెప్పరు. కొన్ని లక్కీ డిప్స్‌లో నడుస్తాయన్నమాట స్కూల్స్. ఆ స్కూల్‌లో సెలెక్ట్ అవ్వాలంటే ముందు లక్కీ డిప్ సెలెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత లక్కీ డిప్‌లో మనం ఓకే అని చెప్పి గ్రీన్ టిక్ ఇచ్చిన తర్వాత మనకి ఎప్పటికో స్కూల్ ఫీజ్ తెలుస్తది. అడ్మిషన్ ఫీజ్ తెలుస్తది. అవేమీ తెలియకుండా జస్ట్ మనకి స్కూల్ నచ్చితే మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే లేదు. అలా. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్. మనం అడ్మిషన్ ఎలా తీసుకోవాలి సిటీలో ఉన్న స్కూల్స్‌కి? మీడియం లెవెల్ స్కూల్స్ ఏంటంటే కొన్ని స్కూల్స్ ఎలా అలో చేస్తాయంటే మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా అడ్మిషన్స్ తీసుకుంటారు. ఏప్రిల్‌లో, మేలో, జూన్‌లో. కమింగ్ టు ద హై లెవెల్ స్కూల్స్. ఈ హై లెవెల్ స్కూల్స్ కేటగరీస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకి జనరల్‌గా మన టౌన్స్‌లో, మన ఊరుల్లో ఎలా ఉంటది? జూన్ నుంచి సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జూన్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతది. ఫ్రెష్ ఇయర్ అన్నమాట. కానీ సిటీస్‌లోకొచ్చేటప్పటికి అలా కాదు. మార్చ్ నుంచే స్టార్ట్ చేసుకుంటూ వస్తారు ఆ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే వీళ్ళకి ఏ పిల్లలైతే ఉండబోతున్నారో వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ తెలియాలి కాబట్టి ఫెబ్ వరకునే స్కూల్ రన్ అవుతది. మార్చ్ నుంచి ఎలా ఉంటదంటే కొత్త పిల్లలు వచ్చేవాళ్ళు నెక్స్ట్ ఇయర్‌కి అండ్ ఎగ్జిస్టింగ్ పిల్లలు ఈ స్కూల్‌లో కంటిన్యూ అయ్యేవాళ్ళు మాత్రమే నెక్స్ట్ ఇయర్‌కి ఎలిజిబుల్. సో, మార్చ్ నుంచి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక 15, 20 డేస్ స్కూల్ రన్ అవుతది. ఇది కూడా ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే అడ్మిషన్స్ అక్టోబర్‌లో ఓపెన్ అవుతాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ స్కూల్స్ బట్టి ఓపెన్ అవుతాయి. ఆ ముందు ఇప్పుడు మన పిల్లలు నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్లాస్ ఒక స్కూల్‌లో చదవాలంటే మనం ముందు ఇయర్‌లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మంత్స్ మనం ఏ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ వెబ్‌సైట్స్‌లో పెడతారనమాట. ఇలా అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్‌కి అని చెప్పి అని. సో, అప్పుడు మనం ఫార్మ్ ఫిల్ చేస్తాము. కొన్నైతే ఆన్‌లైన్ ఉంటాయి. కొన్ని స్కూల్‌కెళ్ళి ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన తర్వాత ఏం జరుగుతదంటే, దాంట్లో మనం సెలెక్ట్ అయితే మనకి మెయిల్ ఒస్తది. యూ ఆర్ సెలెక్టెడ్. యూ కెన్ జస్ట్ కమ్ ఫర్ ది ఇంటర్వ్యూ అని సో అండ్ సో డేట్ ఇస్తారు వాళ్ళు. ఆ డేట్ ఇచ్చిన తర్వాత మనం ఇంటర్వ్యూకెళ్తాం. ఆ ఇంటర్వ్యూ అదో తలకాయ నొప్పి. కొన్ని స్కూల్స్ ఎలా అంటే, కిడ్ అంట ఫస్ట్ టైమే వాళ్ళతో మింగిల్ అయిపోవాలి. నర్సరీలో గానీ, ఎల్‌కేజీలో గానీ, యూకేజీలో గానీ. ఆ ఇంటర్వ్యూలో వాడు కొంచెం సిగ్గుపడ్డా, అమ్మ, అమ్మ అని జెప్పి మనల్ని పట్టుకున్నా, టీచర్ దగ్గర ఫ్రీగా కూర్చోకపోయినా, చిన్న చిన్న ఆరెంజ్ కలరు, ఫ్రూట్ పేరు చెప్పకపోయినా వాడు క్వాలిఫై అవ్వడు. ఇలా చాలా స్కూల్స్ తిరిగాం మేము మేధాంష్ కోసం. మేము ఎన్నో స్కూల్స్ ఫిల్టర్ చేసుకుంటే, వాడు అప్పట్లో అంత మింగిల్ అయ్యేవాడు కాదు. కానీ వాడికి చాలా అంటే చాలా మెమరీ పవర్ ఉంది. ఇంటెలిజెంట్ వాడు. కానీ జస్ట్ వాడు మింగిల్ అవ్వట్లేదు అన్న ఒకే ఒక రీజన్‌తో వాడిని క్వాలిఫై చేయలేదు కొన్ని స్కూల్స్. అసలు మీరు పిల్లలు జాయిన్ అయిన తర్వాత మీరు నేర్పాల్సింది పోయి పిల్లలకి, మేమే మొత్తం వాళ్ళకి చెప్పాలి. సిలబస్ చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. ఇది ఇప్పుడు
బాబు 2 డేస్ ఏడుస్తాడు. 3 డేస్ ఏడుస్తాడు. ఫోర్త్ డే వాడు కలిసిపోతాడు గదా! ఇంకొన్ని స్కూల్స్ ఎలాగా హై లెవెల్ స్కూల్స్ ఎలా అంటే వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై అవ్వాలి మనం. క్వాలిఫై అయిన తర్వాత మీకు సీట్ వచ్చిందా లేదా అని కొన్ని డేస్‌కి మళ్ళీ ఈమెయిల్ ఒస్తది. లేదంటే ఫోన్ ఒస్తది. దాన్ని బట్టి స్కూల్‌లో అడ్మిషన్ దొరికిందా లేదా అని నీకు తెలుస్తది. ఇదంతా అవ్వడానికి ఒక 1 మంత్ టైం పడతది. మీరు ఒక్కటే స్కూల్‌తో కూర్చున్నారంటే కనక ఇంటర్వ్యూ పాస్ అవ్వకపోతే మళ్ళీ ఉన్న స్కూల్‌లోనే బాబుని చదివించాలి. సో 2-3 స్కూల్స్ మనం ట్రై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏదో ఒక స్కూల్‌లో గ్యారంటీగా వస్తది అని మీకు హోప్ వచ్చేంత వరకు. ఇది అడ్మిషన్ ప్రాసెస్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫీ పేమెంట్. మనం కనుక ఈ స్కూల్‌లోంచి మధ్యలోనే ఏదో ఒక పర్పస్ అంటే మనకి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఏ రీజన్‌తో మనం ఈ స్కూల్‌లోంచి వెళ్ళిపోతున్నా కూడా ఇలా మధ్యలో వచ్చేసిన కిడ్స్ నెక్స్ట్ స్కూల్‌కెళ్తారు కదా! వేరే పర్పస్‌తో షిఫ్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు వేరే స్కూల్‌కెళ్ళినప్పుడు అక్కడేం జరుగుతదంటే, వాళ్ళు మళ్ళీ టర్మ్ 1 ఫీజ్ నుంచి మొత్తం కట్టేసుకుంటారు. వాడు చదివినా చదవకపోయినా నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి గాబట్టి అని. ఇంకా ఈ ఫీజులే కాకుండా ఎక్స్‌ట్రాగా యూనిఫార్మ్స్ ఫీజ్ అంటారు, బుక్స్ ఫీజ్ అంటారు, ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజు. ఇంకా సిటీస్‌లో మనం కనుక స్కూల్‌కి దగ్గర లేమా, కంపల్సరీగా 40,000-50,000 ట్రాన్స్‌పోర్టేషన్‌కే పెట్టాలి మనం. సరే కదా! మనం షిఫ్ట్ అవుదాం దగ్గరగా అనుకుంటే సిటీస్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాడికి స్కూల్ దగ్గరవుతది. కానీ మనం ఆఫీసెస్‌కెళ్ళడానికి మనకి దూరం అవుతది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి టైమింగ్స్. టైమింగ్స్ ఆఫ్ ద స్కూల్ చాలా ఆడ్‌గా ఉంటాయి. మనం వర్క్ చేస్తూ మనం 5కి, 6కి వచ్చేటట్టయితే ఆఫీసెస్ నుంచి నాకసలు అర్థం కాదు ఇదేం టైమింగ్స్ సిటీస్‌లో అని చెప్పి. మనం కట్టే స్కూల్ ఫీజులకి, మనం కట్టే బస్ ఫీజులకి, మనం వాళ్ళని ఉంచే టైంకి స్కూల్‌లో అసలు ఏది అంటే ఏది మ్యాచ్ కాదు. రోడ్డు మీదకెళ్ళి చూసామంటే సిటీస్‌లో స్కూల్ పిల్లల బసెస్ అన్నీ కొన్ని స్కూల్స్ అయితే 6:30కి వచ్చేస్తదంట బస్సు. కొన్ని స్కూల్స్‌కి 7:15 నుంచి 7:30 మధ్యలో వస్తది. క్లాస్ నుంచి ఎలా ఉంటదంటే 2:30 కల్లా స్కూల్స్ అయిపోతాయి. అప్పుడే మనం పిక్ చేసుకోవాలి పిల్లల్ని. లేదు ట్రాన్స్‌పోర్ట్ వాడుతున్నారు ఈ పిల్లలు అనుకుంటే 3:15, 3:30 కల్లా ఇంటికొచ్చేస్తారు. ఇలా కాదు నర్సరీ పిల్లలు, ఎల్‌కేజీ అండ్ యూకేజీ పిల్లల టైమింగ్స్ ఎలా ఉంటాయంటే వెళ్ళేదే 9, 9:30కి ఉంటది. రిటర్న్ వచ్చేసేది 12, 12:30కి ఉంటది. అంటే ఈ తీసుకున్న ఫీజులకి, ఈ ఉంచుకునే టైమింగ్స్‌కి ఎక్కడైనా సంబంధం ఉందని మీకు అనిపిస్తుందా? లేకపోతే నాకే ఈ డౌట్ వస్తుందా అని నాకు చాలా సార్లు వచ్చింది. ఇంక్రీజ్ ఇన్ ద స్కూల్ ఫీజ్. ఈ స్కూల్ ఫీజులు ఎలా పెరుగుతాయంటే, ఇప్పుడు మనం ఎంత ఫీజయితే కడుతున్నామో ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్‌కి +5% గ్యారంటీ. నువ్వేమన్నా అనుకో, ఏ స్కూల్‌లో అయినా జాయిన్ చెయ్యి. ఇదే మినిమమ్ రూల్ అనమాట. వాళ్ళు ఎన్ని ఫెసిలిటీస్ పెంచుతున్నారో నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ సేమ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆ స్కూల్‌లో చూస్తాను. మనం ఒక 5% ఎక్కువ పెంచడం వల్ల స్కూల్ ఫీజ్‌లో నాకేం పెద్ద తేడా కనిపించట్లేదు. మేబీ టీచర్స్ సాలరీస్ పెరుగుతున్నా కూడా ఎవ్రీ ఇయర్ అంతంత అయితే ప్యాకేజెస్ పెంచరు గదా! టీచర్స్‌కి. అంటే ఎక్కడ ఈ పర్సెంటేజ్ స్కూల్ ఫీజ్ పెరిగింది, మనకి ఇచ్చే ఫెసిలిటీస్‌లో పెంచుతున్నారు అనేది గూడా నాకసలు ఒక డౌట్ ఉండిపోయింది. ఓన్లీ మేధాంష్‌కి ఒక 5% పెరిగితే, స్కూల్ మొత్తంలో ఉన్న అంతమంది కిడ్స్‌కి +5% పెంచితే, స్కూల్‌కొచ్చే ఇన్‌కమ్‌కి వాళ్ళెలా దాన్ని యూజ్ చేస్తున్నారు. సరే ప్రాఫిట్స్ ఉంటాయి. ఎవరికైనా లేకుండా ఉండదు. బిజినెస్ అయినా గూడా, ఎడ్యుకేషన్ అయినా కూడా మనం ఏం చేస్తున్నా కూడా ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ఉండాలి. కానీ ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ గెయిన్ చేస్తున్నారు? అండ్ మనకి రిటర్న్‌లో ఏం చూపిస్తున్నారు ఎక్స్‌ట్రా ఇట్లా పెంచడం వల్ల? ఎన్ని లెవెల్స్ ఆఫ్ స్కూల్స్‌లో మనం జాయిన్ చేసినా, ఎంత ఫీజులు ఎక్కువ కట్టినా, ఎండ్ ఆఫ్ ద డే బాబు గాని, పాప గాని ఇంటికొచ్చాక మనం చదివించాల్సిందే. ఇది పక్కా. బుక్స్ కూడా కొన్నే వస్తూ ఉంటాయి. రోజుకి 2 బుక్స్ అంతే రూల్ అనమాట. స్కూల్ టీచర్స్ కొట్టకూడదు. అండ్ ఎక్కువ పిల్లలకి ఎక్కువ బుక్స్ పంపకూడదు. ఇది సిటీలో ఉన్న రూల్స్. సో, నీకు రోజుకక్కడ 6 సబ్జెక్టులు జరిగినా కూడా ఇంటికొచ్చేటప్పటికి 2 సబ్జెక్ట్సే వస్తాయి. ఆ 2 సబ్జెక్ట్స్ ఎలా ఉంటదంటే, మనకి 3 డేస్ నుంచి సబ్జెక్ట్ బుక్ రాదు గదా! సో, అవన్నీ మనం రివైజ్ చేపిచ్చాలి అదే రోజు. ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ టాపిక్‌కొచ్చామంటే కనుక నిజంగా మేము కూడా సెకండ్ కిడ్‌ని ప్లాన్ చేసుకున్నప్పుడు మేము ఆలోచించింది ఒక్కటే. వాళ్ళని పెంచగలమా లేదా అన్న పాయింట్ కంటే కూడా, దానికి వీడికి ఇద్దరి పిల్లలకి సేమ్ ఈక్వల్ క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని మేము ఇవ్వగలమా లేదా? ఇప్పుడు అమ్మాయి అని చెప్పి తక్కువ చూపు చూడకూడదు. అబ్బాయి అని చెప్పి సూపర్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి అమ్మాయికి తక్కువ స్కూల్‌లో జాయిన్ చేయొద్దు. సో, ఇద్దరిని ఒకటే లెవెల్ ఆఫ్ స్కూల్‌లో మెయింటైన్ చేయాలంటే, మాకొచ్చే ఇన్‌కమ్‌కి మేము నెల మొత్తం ఖర్చు పెట్టుకున్నాక కూడా మేము సెకండ్ కిడ్‌ని మంచి స్కూల్‌లో చదివించగలమా లేదా? ఇలానే చాలామంది ఆలోచించుంటారు నాలాగే. కానీ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు ఇన్ని లక్షలు పెరిగిపోతున్నాయి ఎవ్రీ ఇయర్ స్కూల్స్‌లో. చాలా బర్డెన్ అవుతుంది.
మన టైంలో చూసుకుంటే కనుక మనం ఫీజు ఎంత కట్టుంటాము? మహా అయితే 10థ్ క్లాస్‌కి ఒక 10,000 కట్టుంటాం. మన ఇంజినీరింగ్ మొత్తం గూడా మనం జూసుకుంటే 5,00,000, 4,00,000-5,00,000లో అయిపోయి ఉంటది. కానీ వీళ్ళ ఎడ్యుకేషన్ చూసుకుంటే కనుక మనం లక్షలు లక్షలు ఎల్‌కేజీ, యూకేజీకి కడుతున్నాము. ఇంకా 6థ్ క్లాస్ టు 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికి మన ఇన్‌కమ్ ఎంతుండాలి? పిల్లల్ని చదివించడానికి మన దగ్గర ఎన్ని డబ్బులుండాలి? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిలబస్. ఐసీఎస్‌సి, సీబీఎస్‌సి, కేంబ్రిడ్జ్ ఇలా చాలా రకాల సిలబస్‌లు వినిపిస్తూ ఉంటాయి. స్టేట్ సిలబస్ కొంచెం తక్కువే ఉంటది మనకి సిటీస్‌లో. సో, ఈ సిలబస్‌లో ఎలా ఉంటాయంటే నేను సీబీఎస్‌సి జాయిన్ చేశాను బాబుని. సో, ఎల్‌కేజీ, యూకేజీ చాలా స్లోగా రన్ అవుతూ ఉంటది. జస్ట్ ఫినిక్స్ సౌండ్స్ చెప్తారు. 2 లెటర్స్ వర్డ్స్, 3 లెటర్స్ వర్డ్స్ చెప్తారు. ఫస్ట్ క్లాస్‌లోకొచ్చేటప్పటికి ఆ సిలబస్ ఎలా ఉంటదంటే, మనం 4థ్ క్లాస్, 5థ్ క్లాస్‌లో చదువుకుంటాం చూడండి. అలా ఒక సడెన్ హైక్ వస్తది ఆ సిలబస్‌లో గూడా. అంత ప్రెషర్ వాళ్ళు అప్పుడే ఫస్ట్ క్లాస్‌లో ఫీల్ అవుతూ ఉంటే, ఆ ప్రెషర్‌ని సెకండ్ క్లాస్, 4థ్ క్లాస్, 6థ్ క్లాస్, 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికి మనం ఎంత ప్రెషర్ పెడుతున్నట్టు ఆ పిల్లల మీద. సో, గవర్నమెంట్ దీని మీద గూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలనిపిస్తూ ఉంటది నాకు సిలబస్ మీద గూడా. ఆహ్, సరే మీరు కాంప్లెక్స్ పెట్టండి ఆ ఉన్న టాపిక్స్. కానీ కొంచెం టాపిక్స్ తగ్గించొచ్చు కదా! ఇప్పుడు ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేసేయాలి. వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలన్న రష్‌లో స్కూల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ప్రాపర్‌గా వాళ్ళకి ఇంజెక్ట్ చేయట్లేదు మైండ్‌లోకి ఆ టాపిక్. ఓకే. ఈ పేజ్‌లో ఇది నోట్ చేసేసుకోండి. అయిపోయింది, అయిపోయింది. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్. ఇన్ని లెసన్స్ చెప్పేస్తున్నారు వరుసగా, వరుసగా, వరుసగా. కానీ ఎండ్ ఆఫ్ ది డే పిల్లలకి ఏం నేర్పుతున్నాము? పిల్లలకి ప్రెషర్ ఇస్తున్నాము. అంతేగాని వాళ్ళకి టాపిక్స్ ఇంజెక్ట్ చేయట్లేదు వాళ్ళకి మనము. యూనిఫార్మ్స్. యూనిఫార్మ్స్‌కొచ్చేటప్పటికి ఎలా ఉంటదంటే, ఇదెలా ఉంటదంటే వాళ్ళొక ప్లేస్ చెప్తారు. కొన్ని డేట్స్ చెప్తారు. అవి మనమే ఆ డేట్స్‌లో ఆ ప్లేసెస్‌కి వెళ్ళి మనం యూనిఫార్మ్స్‌కి అక్కడ సైజెస్ ఉంటాయన్నమాట. ఆ సైజెస్‌లో మనకి బాబుకి ఏ సైజ్ మ్యాచ్ అవుతుందో ట్రయల్ రూమ్స్‌లో చూసుకొని అక్కడికక్కడే మనం బిల్ పే చేస్తే మనకి యూనిఫార్మ్స్ కానీ, బుక్స్ కానీ అట్లా ఇచ్చేస్తూ ఉంటారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ వస్తే కనుక నాకు కొంచెం పర్వాలేదు. టౌన్‌తో పోలిస్తే సిటీస్‌లో ఉంది అని అనిపిస్తది. కానీ ఆ ఫీస్‌తో టాలీ అవ్వదు నాకు. అంతేగాని ఫెసిలిటీస్ లేవని కాదు. ఫెసిలిటీస్ అయితే ఎక్కువే ఉన్నాయి మనకి సిటీస్‌లో. కొంచెం హై లెవెల్ స్కూల్స్‌లో చూసుకుంటే కనుక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ బావుంటాయి. పిల్లలకి స్పోర్ట్స్ వైస్ కూడా చాలా బావుంటది. స్పోర్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే వీక్ ఒకటుంటది. అయితే స్కేటింగ్ ఉంటది. లేకపోతే ఇండోర్ ప్లే ఉంటది. లేదు అనుకుంటే కొంచెం స్పోర్ట్స్ ఉండే గేమ్స్ కండక్ట్ చేయడం. ఒకరోజు యోగా, ఒకరోజు మ్యూజిక్, ఒకరోజు డాన్స్. అంటే అన్ని డెప్త్‌గా ఏమి రావు పిల్లలకి. కానీ కంప్లీట్ స్టడీ కాకుండా ఒక పీరియడ్ వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్‌గా ఇలాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. స్టేజ్ ఎక్కించి మాట్లాడించడము అప్పుడప్పుడు. లేకపోతే ఫెస్టివల్స్ టైమ్‌లో వాళ్ళకి ఫెస్టివల్స్ ఎక్స్‌ప్లెయిన్ జేయడము. ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి స్కూల్స్‌లో. సో, వాటి వరకు అయితే ఐ ట్రూలీ యాక్సెప్ట్. అవన్నీ చాలా అంటే చాలా బావుంటాయి సిటీస్‌లో. నేనైతే అన్ని టాపిక్స్ కవర్ చేశాననే అనుకుంటున్నాను. అసలు ఫారిన్ కంట్రీస్‌లో చూడండి ఎంత ఈజీగా గవర్నమెంట్ స్కూల్స్‌లో పిల్లల్ని జాయిన్ చేస్తారు. మనకు కూడా గవర్నమెంట్ ఒక మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే మనం కూడా మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌కే పంపిస్తాం గదా! మీకేమనిపిస్తుంది? నేనైతే ఇలాంటి గవర్నమెంట్ ఎప్పుడొస్తదా అని వెయిటింగ్. మీరు కూడా ఇంతేనా? మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా కిడ్స్ ఉన్న పేరెంట్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.